అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను మీ భవానీ ఈరోజు రాగి జావా చేసి చూపిస్తున్నాను. రాగి జావా ఎలా తాగొచ్చో, ఎలా తినాలో, షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా, అల్సర్ ఉన్న వాళ్ళైనా, క్యాన్సర్ ఉన్న వాళ్ళైనా, హెల్దీ వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. రాగి జావా 2 లీటర్స్ వరకు ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. మరొక గిన్నెలో రాగి పిండిని ఒక గిన్నె తీసుకొని అందులో మనకి తగినంత పిండిని వేసేసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ముద్దలు లేకుండా నిదానంగా మంచిగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని పోసుకొని పిండిని ఉండలు కట్టకుండా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. మనము దోశ పిండిలాగా కలుపుకోవాలి. అప్పుడే జావ మంచిగా వస్తుంది. చూడండి, నేను స్పూన్తో చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరిగే నీటిలో మనము కలుపుకున్న పిండినంతా పోసేసుకోవాలి. పిండి పోసుకుంటూనే ఒక చేయితోని స్పూన్తో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మంట తగ్గించుకొని స్పూన్తో కలుపుతూ ఉండాలి. స్పూన్తో మంచిగా కలుపుతూనే ఉండలు కట్టకుండా ఉంటుంది. మరి కాస్త వాటర్ని కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. ఇలా పైన అంతా నురుగు వస్తే స్పూన్తో తీసేసేయాలి. ఈ నురుగ ఉండనియద్దు. నురుగ ఉంటే జావ టేస్ట్ ఉండదు. పైన నురుగంతా తీసేయాలి. చూడండి, ఇలా మనము చిక్కగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. రాగి పిండిని ఎంత మంచిగా ఉడికితే అంత మంచిదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. ఇది వచ్చేది సమ్మర్ కదండి. ఇప్పుడు మనకు ఫిబ్రవరిలోనే ఎండలు చాలా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయో తెలియదు. ఇలా ప్రతిరోజు జావ చేసుకొని తాగితే చాలా మంచిది హెల్త్కి. మజ్జిగతో రాగి పిండిని కలుపుకొని జావ చేసుకొని తాగాలండి. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఉడికించిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసేసుకొని గడ్డ పెరుగును వేసుకొని కొంచెం అంతా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎన్ని టైమ్స్ అయినా తినవచ్చు. 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా రాగి జావను పోసేసుకొని మంచిగా స్పూన్తో కలుపుకొని మీరు చివరికి గ్లాస్లోనైనా, చిన్న కటోరలోనైనా, చిన్న గిన్నెలోనైనా ఎలానైనా కలుపుకొని తినచ్చండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చూడండి, హెల్త్కి చాలా మంచిది. ప్రతిరోజు ఇలా తింటే చాలా హెల్తీగా ఉంటారు. ఏ పేషెంట్ అయినా మంచిగా అయిపోతారు. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా స్కిన్ మరింత అందంగా తయారయ్యి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా అందంగా తయారవుతారు. మనకి ఏ టైమ్స్లోనైనా చేసుకొని తాగొచ్చండి. సమ్మర్ అని కాదు, ఇంటరు, రెయిన్ ఎలా అయినా, చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము ఎప్పుడైనా చేసుకొని తాగొచ్చండి. చూడండి, నేను ఒక బౌల్లో వేసి గార్నిష్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో కొత్తిమీర వేసి ఇలా చుట్టూ రాగి పిండిని పోసి చూపిస్తున్నాను. వండిన వంటను మరింత అట్రాక్టివ్గా కనబడడానికి నేను ఇలా గార్నిష్ చేస్తూ ఉంటాను. నాకు గార్నిష్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా నేను గార్నిష్ చేస్తాను. నేను చేసిన రాగిపిండి వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్